అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ వసీం హసన్. నేను లాప్రోస్కోపీ మరియు ఊబకాయం బేరియాట్రిక్ సర్జన్‌గా కర్నూలు జిల్లాలో పనిచేస్తా ఉన్నాను. ఈరోజు మనము ముఖ్యంగా ఇది ఎండాకాలం కాబట్టి చాలామంది చాలా అపోహలుంటాయి. అంటే ఎంత నీరు తాగాలి? ప్లస్ ఎలాంటి ఫ్రూట్స్ ఆహ్, తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేసి. సో, దాని గురించి మనం చర్చించుకుందాము. అందరూ అనే విధంగా మనం రోజుకి ఒక 8 గ్లాసులు నీరు తీసుకోవాలి. అంటే 2-3 లీటర్లు నీళ్ళు తీసుకోవాలనేసి అది అందరికి తెలిసిన విషయమే. దాని గురించి మనం సెపరేట్‌గా ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏందంటే ఓన్లీ నీరు తీసుకుంటే మనం సరిపోతుందా అంటే లేదు. ఎందుకంటే ఎండాకాలంలో మనకి చెమటలు ఇవన్నీ పట్టడం వల్ల మన బాడీలో మన శరీరంలో ఉండే లవణాలు అంటే సోడియం గానీ, పొటాషియం గానీ, క్లోరైడ్ గానీ ఇవన్నీ అవి గూడా మనకి ఆహ్ చెమట ద్వారా లాస్ అయితా ఉంటది. సో, కాబట్టి ఓన్లీ నీరు తీసుకుంటే మనకి నీరు ఒక్కటే వస్తుంది. కాబట్టి డీహైడ్రేషన్ అంటాం. సో, అది కరెక్ట్ కాదు. సో, ప్రాపర్ రీహైడ్రేషన్ గావాలి. మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ జేయాలి. ఇదంతా కరెక్ట్ ఉండాలంటే సరైన మోతాదుల్లో అంటే లవణాలు అంటే సోడియం, పొటాషియం ఉండే ఫ్రూట్స్ గూడా ఎక్కువ తీసుకోవాలి. ప్లస్ మనం సాల్ట్ గూడా కంపేర్ టు వేరే సీజన్స్ ఈ సీజన్‌లో కొంచెం మన బాడీ అనే మన బాడీ వెయిట్, తర్వాత మన రోగాలు అంటే బీపీ, షుగర్ వాటి అనుగుణంగా తగు మాత్రల్లో డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యేసి ఎంత తీసుకోవచ్చు అనేసి చేసుకోవడం బెటర్. ఇంకోటి ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ ముఖ్యంగా హై గ్లైసెమిక్ ఫుడ్స్ అంటాం. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్ వల్ల మన బాడీలో ఎంత గ్లూకోజ్ అబ్జార్ప్షన్ ఉంటుంది, గ్లైసెమిక్ లోడ్ అవుతుంది అనేసి. సో, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ అనేది తీసుకోకూడదు మనం. అంటే ఎస్పెషల్లీ అందరూ వాటర్ మిలన్ మంచిది అనుకుంటారు. కానీ హైయెస్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేది వాటర్ మిలన్. సో, షుగర్ పేషెంట్స్ అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. మెయింటైన్ వాటర్ కంటెంట్ ఉంటుంది కానీ బట్ అంతే విధంగా షుగర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో, వాటర్ మిలన్, మ్యాంగో, దాని తర్వాత సీతాఫలము ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. మిగతావి ఏవేవి తీసుకోవచ్చు అంటే మెయిన్‌గా ఆరెంజ్, సిట్రస్ ఫ్రూట్స్, తర్వాత నట్స్ అంటాం కదా మనము. సో, అవి కూడా బాగా తీసుకోవచ్చు. అవకాడో, బటర్ ఫ్రూట్ అంటాం అది కూడా తీసుకోవచ్చు. తర్వాత జామ పండు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు షుగర్ పేషెంట్స్. సో, వీటిల్లో పొటాషియం ఉంటుంది. ప్లస్ వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి రీహైడ్రేషన్, డీహైడ్రేషన్ కాకుండా వాళ్ళకి ఆహ్, ఈ ఫ్రూట్స్ ప్లస్ ఈ ఫుడ్స్ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది. సో, వాటర్ 2-3 లీటర్స్‌తో పాటు ఇది కూడా చేసుకోవాల్సొస్తది. ఇంకోటేంటంటే ముఖ్యంగా మనం డీహైడ్రేషన్ అవ్వడం వల్ల ఈ సమ్మర్‌లో కిడ్నీ స్టోన్స్ అనేది ఫార్మ్ అయ్యేది కూడా ఎక్కువైతాయి. ఇంకోటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా. సో, కాబట్టి మన సింపుల్ టెస్ట్ ఏందంటే మన యూరిన్ అనేది నార్మల్ కలర్‌లో ఉండాలి. అలా కాకుండా కొంచెం యెల్లోయిష్‌గా వస్తా ఉంది అంటే దట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ డీహైడ్రేషన్. సో, అలా కాకుండా మన బాడీ వెయిట్‌కి, హైట్‌కి సంబంధించి ఇప్పుడు కొందరికి 2 లీటర్లే సరిపోతది. కొందరు హైట్ ఎక్కువుండి, వెయిట్ ఎక్కువుందంటే 4 లీటర్లు కావాల్సొస్తది. సో, దాని అనుగుణంగా తీసుకొని జాగ్రత్తలు తీసుకొని ఆ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది మనం మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొందరికి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళలో ఇప్పుడు ఈ మనం చెప్పిన జనరల్ రూల్స్ అనేది పనికిరావు. 2 లీటర్స్, 3 లీటర్స్ అనేది. సో, వాళ్ళలో ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ చేయాల్సొస్తది. సో, వాళ్ళకి 1.5 లీటర్ అలానే తీసుకోవాల్సొస్తది. ఇంకోటి కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకోలేము వాళ్ళలో. అంటే ఇప్పుడు కొబ్బరి నీళ్ళు మిగతా వాళ్ళు తాగొచ్చు. బట్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ తీసుకోకూడదు. ఎందుకంటే పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువవుతుంది. అలాగే హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్‌లో కూడా. కాబట్టి గుడ్డిగా అందరికీ ఒకటే అంటే కాదు ట్రీట్మెంట్. సో, పేషెంట్ ఎందుకంటే ఒక్కొక్కరి జీన్స్, ఒక్కొక్కరి బాడీ, ఒక్కొక్కరి డిసీజ్ కండిషన్స్ వేరే వేరేగా ఉంటాయి కాబట్టి మీ రెస్పెక్టివ్ ఫిజిషియన్స్‌ని కలిసి తీసుకోవడము, తగు జాగ్రత్తలు, డైట్ ఇవంతా తీసుకోవడం చాలా మంచి ఉత్తమమైన పని. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ చూస్తా ఉంటారు. వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో ఎవరు పడితే వాళ్ళు ఆహ్, ఏమంటే అవి పోస్ట్ చేస్తా ఉన్నారు. సో, వాళ్ళ అథెంటిసిటీ, వాళ్ళ క్వాలిఫికేషన్స్ చూసుకొని మనం చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ బాడీ. ఏదో ఇప్పుడు మనం షర్ట్ తీసుకోవాలంటే కూడా కంపెనీ చూస్తాము, క్వాలిటీ చూస్తాము, లేదా రైస్ కొనాలన్నా గానీ. సో, అటువంటప్పుడు దానికి మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మన హెల్త్‌కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. సో, దాని గురించి మనం ఒక అథెంటికేటెడ్ పర్సన్, ఒక డాక్టరు, క్వాలిఫైడ్ స్పెషలిస్ట్ దగ్గర మనము ఒక క్వాలిఫైడ్ డైటీషియన్ దగ్గర చేసుకుంటే చాలా బెటర్ మనకి. సో, ఈ హజార్డ్స్ అనేది అంటే ఇప్పుడు దుష్ప్రభావాలు ఇవన్నీ కూడా మనము నివారించొచ్చు. అలా కాకుండా గుడ్డిగా
అందరూ ఏదో చెప్తున్నారు కాబట్టి మనం కూడా అదే ఫాలో అయితే కష్టం అవుతుంది. ఇంకోటి మెయిన్గా చాలా తప్పు చేసేది ఏంటంటే ఈ సమ్మర్లో మనము దప్పిగేస్తుందని కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాం. అది బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే షుగర్ కంటెంట్ దాంట్లో ఎక్కువ ఉంటుంది. దానివల్ల యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువైపోయి కిడ్నీ స్టోన్స్ ఫామ్ కావడానికి మెయిన్ కారణం అది. ఇంకోటి ఈ సమ్మర్లో ఎక్కువగా మనం నాన్ వెజ్ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే దాంట్లో కూడా యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అనేది చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మితంగా మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవి ఎక్కువ తీసుకునేసి వాటర్ తగు మోతాదులో మన బాడీ ప్లస్ మన యాక్టివిటీ, ఎక్సర్సైజ్ దాని అనుగుణంగా కరెక్ట్ అమౌంట్లో తీసుకుంటే మనం బాడీ హెల్తీగా ఉంటుంది. ప్లస్ మనకు రోగాలు కూడా నివారించవచ్చు. ఈ కిడ్నీ స్టోన్స్ నుంచి, లేకపోతే హీట్ స్ట్రోక్, ఎండబెట్టి అంటాం కదా మనం, వాటి నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. సో జస్ట్ కన్సల్ట్ యువర్ ఫిజిషియన్, స్టే హైడ్రేట్ అండ్ స్టే ఫిట్ అండ్ స్టే హెల్తీ. థ్యాంక్ యూ.